ఇది కదా నా కుటుంబం, ఇది కదా నా సంతోషం. తొందరలోనే ఆ వసుకి వీడికి పెళ్లి చెయ్యబోతున్నాను కాబట్టి. నీలాంటి ఓ దరిద్రుడు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే నాకెంత కోపం రావాలరా. డాడీ షట్ అప్. కూటికి లేని ఓ సన్నాసిని తీసుకొచ్చి ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఒప్పుకుంటాననుకున్నావా? ఏం మాట్లాడుతున్నారు డాడీ? చిన్న అంటే నాకు ఇష్టం, అతన్నే ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఏం చూసి ప్రేమించావు వీణ్ణి? అమ్మా నాన్న ఎవరో తెలియని గాలి వెధవా. డాడీ ఏ కాదా? అయితే అమ్మా నాన్నలు ఎవరో చెప్పమను, వీడి కులమేంటో చెప్పమను, గోత్రం ఏంటో చెప్పమను. గాలికి పుట్టి గాలికి పెరిగిన ఓ పనికి మాలిన వాడిని నేను అల్లుడి చేసుకోవాలా? వీడు నిన్ను ప్రేమించలేదు, నీ ఆస్తికి గ్యాలం వేశాడు. రేయ్, నా కూతురు రమ్మంటే వచ్చాడువేనా? నువ్వేంటో నీ లెవెల్ ఏంటో తెలుసుకుని రావద్దా? నా కూతురి కాలి గోటికి కూడా పనికిరావు రాస్కల్. పొరబెట్టి డాడీ, చిన్న అవమానిస్తే నేను కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఓ, అంత దూరం వచ్చావా? ఇందుకేనా నువ్వు అమెరికా నుంచి వచ్చింది? ఈ 3 నెలల్లో నువ్వు నేర్చుకుంది ఇదేనా? ఎవడికి పుట్టాడో కూడా తెలియని వాడిని తీసుకొచ్చి అల్లుడని పరిచయం చేయడానికి వచ్చావా? చిన్న చిన్న చిన్న, నా మాట విను చిన్న, నువ్వు వెళ్ళొద్దు. ఇంకా ఎందుకు వసు? ఇప్పటికి జరిగింది చాలు, నేను వెళ్తాను. నేను నీతో వస్తాను, పద. ఆగో, ఎక్కడికి వెళ్తావు? వాడొక అనాథ, అమ్మా నాన్నలు విసిరేసిన ఎక్స్ట్రా గాడు. వాడితో వెళ్తే ఏం పెట్టి పోషిస్తాడు నిన్ను? వాడిలో అడుగు తినాలి. ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే కాళ్ళు విరగొడతాను. గెట్ అవుట్. చిన్న చిన్న, కూటికి లేని ఓ సన్నాసిని తీసుకొచ్చి ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఒప్పుకుంటాననుకున్నావా? అమ్మా నాన్న ఎవరో తెలియని గాలి వెధవా. గాలికి పుట్టి గాలికి పెరిగిన ఓ పనికి మాలిన వాడిని నేను అల్లుడి చేసుకోవాలా? నా కూతురి కాలి గోటికి కూడా పనికిరావు రాస్కల్. పొరబెట్టి రేయ్, ఎవడ్రా నువ్వు? నన్ను ఫాలో అవుతున్నావు? కొంప తీసి నువ్వు కూడా నన్ను ప్రేమించావా ఏంటి? ఆ వసు కూడా నన్ను ప్రేమించిందిలే, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. నేను అడిగానా? నేను అడిగానా నన్ను ప్రేమించమని? తాను ప్రేమించింది. ఈరోజు వాళ్ళ నాన్న చేత నన్ను తిట్టించింది. అవును, నేను అనాథని, అమ్మా నాన్న ఎవరో కూడా తెలియని అనాథని. అయితే ఏంటి, నేను ప్రేమించకూడదా? అందరూ ఉన్న వాళ్ళకో మనసు, ఎవ్వరూ లేని వాళ్ళకో మనసు ఉంటుందా చెప్పు? అయినా తప్ప వాళ్ళది కాదు, నాది. ఫుట్పాత్ల మీద తిరిగే నీలాంటోడికి అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి కావాలా? ఒకవేళ వసు చెప్పినా నేనెందుకు నమ్మాలి? అందుకే చెప్తున్నా,
నాతో నా దరిద్రం తప్ప ఏది వెంట రాదు. నువ్వు కూడా నా వెంట రావద్దు. ఓకే, వెళ్ళిపో వెళ్ళిపో. ఏయ్, ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వు నాతో రాకు అని చెప్పానా? ఎల్రా. నేను తిండికి తెగానాలేనోడ్రా. అనాథనని ఎంతమంది రా నన్ను అవమానిస్తారు. అసలు అనాథని ఎందుకయ్యానరా? అది నా తప్ప? అనాథన అవడం నా తప్ప? అనాథన అనాథన. చిన్నా, రే, ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు? ఎవరు? ఓ, తాతగారా? నమస్కారం. ఏంటి, తమను కూడా నన్ను తిట్టడానికి వచ్చారా? తిట్టండి. నేను అనాథని, తిండి గతులేని యథమని. ఎవరికైనా తెలీదు. నా కులం ఏంటో గోత్రం ఏంటో కూడా తెలీదు. ఇవి కాకుండా నీకు కొత్తగా తిడతం చేతనైతే తిట్టను. ఎందుకంటే ఇవి విని విని నా చెవులు తుప్పు పడ్డాయి. ఎవడ్రా నిన్న ఆ మాట అంది? ఇంకెవరు? ఆయనే, ఆ వాసు వాళ్ళ నాన్న. నేను ప్రేమించడమే తప్పంట. నాటి వాడు ప్రేమకు పనికిరాడంట. ఆయన గారి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నేను అస్సలు పనికిరానంట. సరే, తప్పైంది. కూటికి లేని నాలాంటి వాడు ప్రేమించకూడదు అన్న విషయం తెలియక ప్రేమించాను. అది తప్పే. కానీ దానికి మా అమ్మ నాన్నల్ని తిట్టడానికి వాడేవాడు? వాళ్ళని తిడితే నేనే తిట్టాలి. మధ్యలో వాడేవాడు తిట్టడానికి? ఇంకా ఏమన్నాడ్రా వాడు? చాలా అన్నాడు. ఆయన కోటీశ్వరుడు, అమెరికా నుంచి వచ్చాడు. నాలాంటి పేదవాడు తన కూతురి కాలిగోటుకు కూడా సరిపోడంట. నిజమే, కానీ మరీ అంత అవమానించాలా? నువ్వు పేదవాడివా? ఎవర్రా చెప్పింది? అలాంటి శ్రీధర్ లాంటి వాడిని 10 మందిని కొనగలిగేంత గొప్ప కోటీశ్వరుడురా నువ్వు. ఏడా, నేను కోటీశ్వరుడినా? మీరు కూడా జోకులేస్తారు తాతగారు. చిన్న, నిజం చిన్న. ఆ శ్రీధర్కి వాళ్ళ కూతురికి నీ ముందు నిలబడే అర్హత కూడా లేదురా. నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఎవడ కాదంటాడో నేను చూస్తాను. పద, జాగ్రత్త, నెమ్మది. వసు, భోజనం చేయకుండా కూర్చున్నావే? రా, భోజనం చేద్దాం. నాకొద్దు. ఏంటి, నా మీద కక్ష సాధిస్తున్నావా? నేను కాదు, మీరు మీరు నా మీద కక్ష సాధిస్తున్నారు. నువ్వు నా కూతురు అమ్మా. కూతురు మీద ఏ తండ్రైనా అలా బిహేవ్ చేస్తాడా? మీరు అలానే చేస్తున్నారు కదా. నేను ఇష్టపడిన మనిషిని ఇంటికి తీసుకొస్తే మీరు అతన్ని అవమానించి పంపించారు. దాన్నేమంటారు? కూతుర్ని కాపాడుకోవడం అంటారు. పైసాకి పనికిరాని వాడిని తెచ్చి నేను పెళ్లి చేసుకుంటాను, ప్రేమించాను అని చెప్తే వెంటనే సరే అని చెప్పాలా?
సరే అనకపోయినా భరించేదాన్ని డాడీ, కానీ అవమానించారు, చాలా దారుణంగా అవమానించారు. అది అవమానించడం కాదు, అతని పరిస్థితి ఏంటో తెలియజేశాను. నేల మీద ఉండాల్సిన వాడు ఆకాశానికి నిచ్చెన వేయడం మంచిది కాదు అని హెచ్చరించాను. అది అర్థం చేసుకుంటే మళ్ళీ నీకోసం రాడు. అది నువ్వు అర్థం చేసుకుంటే ఇలా తిండి మానేసి సాధించవు. డబ్బు లేకపోవటమే అతని తప్పా డాడీ? చదువు లేకపోవటమే అతని లోపమా? నాకు చదువు ఉంది, నాకు ఆస్తుంది, అంతకంటే ఇంకేం కావాలి? అదే నాకు నచ్చంది. భార్య మీద ఆధారపడి బ్రతకాలనుకునేవాడు అసలు మగాడే కాదు. అయినా అమ్మా నాన్న ఎవరో తెలియని వాడికి నేనెలా పిల్లనిస్తాననుకున్నావు? నేను పెళ్లి చేసుకుని బ్రతకాల్సింది అతనితో కానీ అతని అమ్మా నాన్నలతో కాదు డాడీ. నీకు నా బాధ ఇప్పుడు అర్థం కాదులే. నీకే కాదు, ప్రేమించిన ఏ ఆడపిల్లకి కన్నవాళ్ల బాధ అర్థం కాదు. తల్లి లేని పిల్లని గారాబం చేసినందుకు నువ్వు చేసే నిర్వాకం ఇదా? అమ్మలేని లోటు నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది డాడీ. నిజంగా అమ్మ ఉండుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. మీరు నాకు గొప్ప సంబంధం తెచ్చి గొప్పింటి కోడల్ని చేయాలని చూస్తారు, కానీ నేను గొప్పగా బ్రతకాలని చూడరు. అబ్బాయి కాస్తుందా, చదువుందా, హోదా ఉందా అని చూడటం తప్ప పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మనసులో ఇష్టం ఉందా లేదా అని చూడరు డాడీ. నేను చూడను. ఎందుకంటే రేపు నీ పెళ్లి చేశాక నలుగురు నా గురించి నవ్వుకోకూడదు. అమ్మా నాన్న ఎవరో తెలియని అనాథ నా అల్లుడని నేను చెప్పుకోలేను. నాకు సమాజంలో ఓ హోదా ఉంది, నా చుట్టూ ఓ సర్కిల్ ఉంది. అక్కడ నేను అవమానం పాలు కాకుండా ఉండాలంటే ఆ చిన్న ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఇంటికి అల్లుడు కాలేడు. అయితే మీరు నా జోలికి రాకండి, నా గురించి పట్టించుకోకండి. నేను చిన్నాని తప్ప ఎవరిని చేసుకోను. చిన్నా, పద చిన్నా, లే, నెమ్మది. జాత జాత. చిన్న చిన్న ఏమైంది? ఏమవుతుందమ్మా? ఫుల్లుగా తాగి తూలుతూ ఉంటే ఇంటికి తీసుకొచ్చా. డాడీ ఇంకా ఏం కావాలమ్మా? అమ్మా నాన్న ఎవరో తెలియని ఒక కుర్రాడిని ఈ లోకం ఎలా చూస్తుందో, ఎంత అవమానిస్తుందో ఆ అవమానం అంతా ఈ రోజు వీడు అనుభవించాడమ్మా. వీడు చేసుకున్న పాపమేంటో తెలియదు, కానీ వీణ్ణి ప్రేమించే మనుషుల కోసం వీడలా వెతుకుతూనే ఉంటాడమ్మా. వాళ్ళని సొంతం చేసుకోలేక అవమానాలు పడుతూనే ఉంటాడు. నువ్వు తల్లి లాంటి దానివే, కానీ తల్లిగా చారతీస్తున్నావా? లేదు. అలాగే నేను తాత లాంటి వాణ్ణే, కానీ తాతలాగా చారతీస్తున్నానా? అది లేదు. అలాగే ఆ వసు కూడా ప్రేయసి లాంటి మనిషిగా మారిపోతుందేమోననే భయంతో వసుని సొంతం చేసుకోవాలని ఆ ఇంటికి వెళ్ళాడమ్మా. కానీ తీవ్రంగా అవమాన పాలై వచ్చేశాడు.
శ్రీధర్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని అడగడానికి వెళ్ళాడు. అసలే కోటీశ్వరుడు, పైగా అమెరికా నుంచి వచ్చిన మనిషి, ఎలా ఒప్పుకుంటాడు? అమ్మా నాన్న తెలియని అనాథ వెధవ, చదువు సంజయ్ సన్నాసివి, నీకు నా కూతురు కావాల్సొచ్చిందా అని బాగా తిట్టి అవమానించి పంపించేశాడమ్మా. ఎందుకు డాడీ అంతలా అవమానించాలి? చిన్నాకి ఏం తక్కువ? చాలా తక్కువ ఉన్నాయమ్మా. ఏ తండ్రైనా తన కూతుర్ని ఓ గొప్పింటి కోడలిగా పంపించాలనుకుంటాడు కానీ ఎవరూ లేని అనాథకి తన కూతుర్ని ఇవ్వాలనుకుంటాడా? ఈ సమాజం కుర్రాడు మంచి చెడులు చూసి పిల్లల్నివ్వడానికి ముందుకు రారమ్మా. ఆ కుర్రాడు పుట్టు పూర్వోత్తరాలు, వంశ చరిత్ర, ఆర్థిక పరిస్థితి, వీటి మీదే సకానికి పైగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఆ వసు తండ్రి కూడా అదే కోరుకుంటున్నాడు. చిన్నాలో ఎన్ని మంచి లక్షణాలున్నా ఎవరికి పుట్టావు అని అడిగితే ఏం చెప్పగలడు? ఈ ప్రశ్న వీణ్ణి అడగడానికంటే ముందు వీణ్ణి కన్నవాళ్ళని అడగాలి. పెంచి పోషించలేని వాళ్ళు ఎందుకు కన్నారు అని. వీడి పుట్టుక కారణం వీడు కాదు, కానీ ఈ రోజు వీడి జీవితం ఇలా కావడానికి కారణం మాత్రం ఆ తల్లిదండ్రులే. వాళ్ళకి 1,00,000 సమస్యలుండొచ్చు, కానీ పిల్లల జీవితం ఏంటి అని ఎందుకు ఆలోచించరు? కన్నా వదిలేసామనుకుంటే ఎలా? నోరు లేని జీవి కూడా పిల్లలకు ఆహారం సంపాదించుకోవడం వచ్చేంత వరకైనా తోడుగా ఉంటుంది. కానీ ఈ చిన్నాని ఆ తల్లిదండ్రులు ఎందుకు వదిలేశారు? వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు కదా డాడీ. అవతల మనిషి ప్రాణం కంటే పరిస్థితులు గొప్ప ఏం కావమ్మా. పరిస్థితులకి తలంచి దూరం అయినా ఆ తర్వాత అయినా వీడిని చేరతీయాలి కదా. నిజంగా నా తల్లిదండ్రులు వీళ్లే అని ఆ చిన్న చెప్పుకోగలిగితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? ఏది ఏమైనా చిన్నాకి మాత్రం వాళ్ళమ్మా నాన్నలు చాలా ద్రోహం చేశారమ్మా. ఇది నిజం. డాడీ కాఫీ తీసుకోండి. అదెవరికమ్మా? చిన్నాక? అవును డాడీ. ఇటివు, నేనిస్తాను. డాడీ మీరెందుకు డాడీ? పర్వాలేదులేమ్మా. మనవడా, మనవడా, ఓయ్ మనవడా, మనవడా, లే లే లేరా మనవడా, ఓయ్ మనవడా,
ఆ. ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కడున్నావనా? ఇక్కడే మన ఇంట్లోనే. లేచి వేడివేడి కాఫీ తాగు. ఆ మత్తు వదులుతుంది. రాత్రి ఎక్కువ తాగేసినా? అయినా ఏంట్రా మనవడా, రాత్రి అంతలా తాగేశావు? ఎందుకు చిన్న అంత ఒళ్ళు మర్చిపోయేలా తాగడం? నీకేదైనా అయితే? నాకేం జరుగుతుంది? జరిగినా నా కోసం ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? ఎందుకు లేరు చిన్న? ఇదిగో నేను మీ అమ్మ లేము. మేమందరం నీ వాళ్ళమే కదరా. నీకు కష్టం వస్తే మాకు బాధేదా? నా సొంత వాళ్లే నన్ను కాదు అనుకుని వదిలేశాక మీరు మాత్రం ఎందుకు తాతయ్య నన్ను అభిమానించడం? మీరు వదిలేయండి. ఈ బాధ అంతా ఆ వసు కోసమేగా. వసు వాళ్ళ నాన్న నిన్ను కాదన్నాడనేగా. ఆలోచిస్తే ఆయన దాంట్లో కూడా తప్పులేదనిపిస్తుంది తాతయ్య. నిజమే, చదువు లేకపోయినా పర్లేదు, ఉద్యోగం ఆస్తి లేకపోయినా పర్లేదు, కానీ అమ్మా నాన్న ఎవరో తెలియకుండా పెరిగిన నాలాంటి వాడికి పిల్లని ఎందుకు ఇస్తారు? అవేం మాటలు చిన్న? ఇవి నేనన్న మాటలు కాదు తాతయ్య, ఆయన ఆ శ్రీధర్ అన్న మాటలు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మా అమ్మ నాన్న నన్ను ఎందుకు వదిలేశారు? అసలు వాళ్ళు ఉన్నారా లేరా? వాళ్ళిద్దరూ చనిపోయి నేను అనాథనయ్యానా, లేక బతుకుండి వాళ్ళకి బరువు అయ్యానో నాకు అర్థం కావట్లేదు. పెద్దవాళ్ళు ఏదైనా ఆలోచించి చెప్తారు. నేను అడుగుతున్నాను, చెప్పండి. చందు చనిపోలేదు, బ్రతికే ఉంది.